ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గుడికి వచ్చినాము. ఇక్కడ కోడి వస్తున్నాం. మా ఇంటికాడ ఒక గుడి ఉంటుంది, బ్లాగ్ చేస్తున్నాం. ఆడ కోడి వచ్చారు మొక్కుకొని మా ఛానల్ కూడా సక్సెస్ కావాలని చెప్పి అమ్మా నీ మొక్కు తీర్చుకుంటా, మగాలమ్మా నీ మొక్కు తీర్చుకుంటా. కోడి కూడా తెచ్చుకున్నాం. కోడి అయితే ఇంటర్లో అసలు ఊతుంది. సో గైస్ ఇక మమ్మీ వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు అన్నమాట. మేమైతే ఇలా టైం పాస్ చేస్తున్నాం. ఇక మోహితాడు కోడి అడుగుతారు, కోడి అని పోతుంది మోహితాడు. మోహితానికి కోడి అంటే భయము, కానీ అది యాక్టింగ్ చేస్తుంది వీడియో కోసం. పోతుండు పూజ అనేది అవుతుంది. పూజ చూడండి మీరు మొక్కుకున్నాం. సబ్స్క్రైబర్స్ రావాలని, ఇంకా మంచిగా మీరు సపోర్ట్ కావాలని మొక్కుకోరి. అమ్మా ఇప్పుడు మోహిత్ అయితే కొబ్బరికాయ వెళ్తుండు. అయితే కొడుతుండు గైస్. వస్తలేవు కొబ్బరికాయలు. సో గైస్ ఇప్పుడైతే మేము గుడి నుంచి వచ్చి వండుతున్నాము అన్నమాట. మా మామ వండుతున్నా అన్నమాట, మంచిగా వండుతాడు. సో చూపిస్తాం ఏం వండుతుందో. చూపి మామ. సో గైస్ చూడరి, బగారన్నం చికెన్, ఇంకా బగారన్నం అయిపోయినాక చికెన్ వండుతాం. సో గైస్ ఇందాకనే అన్నం అయితే అయిపోయింది బగారన్నం. ఇప్పుడు చికెన్కి ఆనియన్ అన్ని వేపుకుంటుండు. ఆనియన్ కలుపుకుంటాను. ఉల్లిగడ్డ బ్రౌనిష్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేస్తాం అనుకో ఇంకా తొందరగా అవుతుంది. కలుపుకున్నాక అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలంట. పేస్ట్ వేసినాక కలుపుకోవాలి. చికెన్ వేసుకోవాలన్నమాట. టమాటా గిమాటా అన్ని కలుపుకుని అన్నీ వేసినాక ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. కలుపుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మొత్తం మసాలా అంతా చికెన్ ముక్కలు కట్టించుకొని దాని తర్వాత వేసి ఇప్పుడు కారం అయితే వేసుకోవాలన్నమాట. ఒకసారి చికెన్ అంతా వేసినాక లాస్ట్లో వేసినాక కలుపుకోవాలా. కలుపుకున్నాక మూత పెట్టేసాం. ఉప్పు వేయాలి. కారం వేసినాక ఇట్లా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక నీళ్ళు పోయేది ఏం పోయేది. ఇప్పుడు వచ్చినాక ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని 10 నిమిషాలు ఉడికిస్తే తర్వాత మసాలా వేసుకొని దింపుకున్నా అంటే రెడీ అయిపోతుంది. 12 seconds later. ఇది మామ ఇది కొబ్బరి, గసగసాలు, హోల్ మసాలా వేయించి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ మంది ఉన్నాం కదా, గ్రేవీ ఎక్కువ కావాలి. కానీ నీళ్ళకి రావద్దు అంటే చిక్కగా వేస్తుంది జర. ఇది వేస్తే అచ్చా. ఇది ఇప్పుడే కాదు, లాస్ట్ నీళ్ళు పోసుకునేటప్పుడు లాస్ట్ లో నీళ్ళు వేసుకున్నాక వేసుకోవాలంటే కొడుకు సరిపోతుంది. అది ధనియాల పొడి వేసుకోండి. ఓకే, ఇప్పుడు సాల్ట్ కూడా వేసేద్దాం. ధనియాల పొడి ఇంకా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి అయిపోతుంది చికెన్. చూపిరా కల్లుప్పు సరిపోతుంది. మేము కల్లుప్పు వాడతాం. కల్లుప్పు వేసి ఒక్కసారి కలిపి ఇక మనం మసాలా వేసి వాటర్ పోద్దాం. కూర ఉడుకుతుంది, దాంతోపాటు మసాలా కూడా గ్రేవీ కూడా చిక్కబడుతుంది. మనజం కంటే నోరు ఉడుతుందంట చూస్తుంటేనే. ఇప్పుడైతే నీళ్ళంట పోసుకోవాలన్నమాట. నీళ్ళు పోసే ముందు ఫస్ట్ మసాలా వేసుకోవాలి. కొబ్బరి, గసగసాలు, మసాలా మొత్తం అన్ని మసాలాలు కలిపి మిక్సీ కొట్టేసినాం మనం. గ్రేవీ అనేది చిక్కడానికి కొన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట. చికెన్ గ్రేవీ మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాకు గ్రేవీ కావాలి కాబట్టి
నీళ్ళు అనేది పోసుకోవాలి, నీళ్ళు పోసినా వాళ్ళు క్రీమ్ వేసినాం కదా, కలుపుకోవాలి. చికెన్ కలుపుకున్నాక దాని తర్వాత మూత పెట్టేస్తే చికెన్ అయిపోతుంది. ఉడికినాక ఓన్లీ పైకి వెళ్ళి చికెన్ మసాలా కొద్దిగా వేసుకున్నాం అంటే బాగుంది బస్. ఓకే, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సో గాయస్ లంచ్ అయితే ఇప్పుడే అయిపోయింది. భర్పూర్గా తిన్న పొట్ట కడుపు పెద్దగా అయిపోయింది. మస్తు తిన్నా. చెప్తున్నా ఏం తిన్నావా? స్ప్రైట్ తాగుతాం ఇక. చికెన్ కర్రీ, లివర్ కర్రీ అంటే ఫ్రై, బగారా మంచిగా తిన్నాం. భర్పూర్ ఇప్పుడు స్ప్రైట్ చేస్తుండ్రు, రోహిత్ లోపడున్నాడు, స్ప్రైట్ తీసుకొని వస్తుండు. సో గాయస్ చూడండి ఇగో స్ప్రైట్. మేము స్ప్రైట్ అనేది తాగుతాం గాయస్. ఆగు గేమ్. ఇప్పుడు ఇది ఎవరు ఫస్ట్ అయితే తాగుతారో వాళ్ళే విన్నరు. చూద్దాం ఎవరు ఫస్ట్ తాగుతారు. 3, 2, 1. మోహిత్ అయితే విన్నర్ అయిండు. కింద పడేసిండు. అయినా ఫస్ట్ తాగేసి మనదే కాబట్టి సో విన్నర్. ఇట్లా ఏం లేదు, జస్ట్ టైం పాస్ చేస్తున్నాం. విన్నర్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరి ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో కోసం కింద బెల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.